మైట్స్ ఉంది, బ్లాక్ ట్రిప్స్ అని వచ్చేసాయి సార్. ఈ ఏడాది అయితే ట్రిప్సే రాలేదు నా తోటలోకి, రాలేదు. తోటకొచ్చి ఉండట్లేదు ఇవి ఇక్కడ. ఎందుకంటే మన కేవలం ఆగ్రో కెమికల్స్ మన మందులు వాడడం వల్ల నాకైతే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు దాకా 12 నుంచి 13,000 లోపలే అయింది సార్ ఖర్చు. సూపర్ సార్, సూపర్. నేను వాడిన ప్రతి బాటలు పడేయకుండా కొట్లో పెడుతున్నాను సార్. ఎందుకంటే దీనికి ఎంత వస్తుంది ఖర్చు రాసుకోవాలంటే కుదరదని చెప్పేసి వాడిన బాటల్లో తొట్లో వేసేస్తున్నాను. ఇది ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. నిన్న లాస్ట్ స్ప్రే వచ్చేసి క్రాప్ సుధా, డిఎన్సి, ఫ్లవర్ బూను, పిచ్ ఫ్రూట్ వాడాం సార్. ఈ 4 వాడుతానే ఎంత హైలైట్గా ఉందంటే తోట చూసేదానికి చాలా సూపర్ ఉందంటే అంత బాగుంది సార్. నాకైతే చాలా సంతోషం. ఇప్పుడు తర్వాత ఇది ఇట్లా వచ్చింది కదా, మన ఏరియా ఏమంటే ఈ మదనపల్లి సరౌండింగ్ లో టమాటాలు ఎక్కువ పండిస్తుంటారు. ఒక్కొక్కడు నేనే పండిస్తుంటే మామూలుగా అయితే 2 నుంచి 3 లక్షల దాకా అయ్యా సార్ ఖర్చులు. ఇవి మొత్తం టోటల్ ఖర్చు. దాంట్లో కెమికల్స్ ఇవే 2 లక్షల దాకా పెట్టేవాళ్ళు. ఎంత అవుతుందో చూడాలంటని చెప్పేసి ఇప్పుడు ఓన్లీ కేవా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తోనే పండించాలంటని చెప్పేసి ఒక 3/4 ఎకరాలో టమాటా పండిస్తున్నాను సార్. దానికి 2 ప్రొడక్ట్సే ఇచ్చా ఇప్పుడు దాకా. ఈ రోజు మళ్ళీ 80+ తర్వాత రూట్ బూస్ట్ ఇచ్చి మొక్కలు నాటుతున్నాను సార్. చూడండి సార్, నాటే ముందే 80+ రూట్ బూస్ట్ ఇచ్చేసి నాటుతున్నారు ట్రిప్లేకి. అది కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఆల్రెడీ మనకు వచ్చి భూమి పవరు బూస్టర్ 2 ఇచ్చినాను సార్. 5 కిలోలే వేసాను. 5 కిలోలే కాంప్లెక్స్. భూమి పవర్ 4 కేజీలు, బూస్టర్ 1 కేజీ. ఈ 5 కిలోలు చెల్లేటప్పుడు సాక్ష్యానికి మా అప్లైనర్ ని వెంకటేశ్వర్ సార్ని, యువరత్న సార్ని ఇద్దరిని పెట్టుకొని వీడియో తీయించుకొని చెల్లి వాళ్ళ ఎదురుగానే బెడ్లు తోలేశాను. ఎందుకంటే మళ్ళీ జనాలు ఏమంటారంటే నేను ఈ పొలానికి 12,000 13,000 అయింది ఎవరికైనా రైతుకి ఖర్చులు చెప్తే నవ్వుతున్నారు. అబ్బా ఎంతేనా, ఊరికే ఉండు, గమ్మునుండు, చెప్పద్దు కానీ ఏంటారు అనేసి. వాళ్ళు నవ్వినా కూడా పర్లేదు సార్. ఖర్చు పెట్టిండేవాడు నేను, పంట తీసుకుంటా ఉండేవాడు నేను, ఆదాయం వచ్చేది నాకు. కాబట్టి వాళ్ళు నవ్విన దానికి నాకేం బాధ లేదు. వాళ్ళే నా ఎనిగింది నడుస్తారు అంటాననే ఒక నమ్మకంతో నేను చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనకు చూడొచ్చు సార్, ఇక్కడ తేనెటీగలు ఇంత బాగా రావడము, మకరందం ఇంత బాగా, మనకు చెట్లు చూస్తే చెట్లు నిండా కాయలు ఉన్నాయి సార్. నా చెల్లో నుంచి నేనే చూస్తే నాకు కనపడం లేదు కాయలు. పోతే అన్ని రకాల వెరైటీస్, పోతే ఆకుల కంటే కాయలే ఎక్కువ కనిపిస్తాయి. అన్ని వెరైటీస్ టోటల్ పూత మీద ఉన్నాయి. ఈ కాయలు ఇంకా చాలా పొడవు ఉన్నాయి సార్. ఏం కాయలు సార్ 5531 అంటాం సార్ వీటిని. 5531 ఇవి రెడ్ చిల్లీ పౌడర్ కి కొన్ని మిక్సింగ్ పౌడర్లకి కంపెనీలో కొనుక్కుంటారు దీన్ని. ఓకే, రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం వాడతారు. అవును సార్, రెడ్ చిల్లీ పౌడర్ కి. అచ్చా సార్, ఎంత పొడవు ఉన్నాయి కాయలు? 4 ఇంచులు 5 ఇంచులు ఉన్నాయి. ఓకే, పీకే చూపిస్తాం చూడండి సార్. వచ్చేటప్పుడు కొన్ని తీసుకురావాలి మీరు. 10 రోజులప్పుడు లేదు సార్ ఇది. మనం చూడండి, చెట్లు నిండాకు కవరే లేదు కదా మనం వచ్చినప్పుడు. చెట్లు నిండాకు ఉన్నాయి కాయలు. ఇదిగోండి సార్, చెట్టు చిన్నది, కాయలు ఫుల్ ఉన్నాయి. కావాలంటే మొక్క పైకి ఏమంటే ఇది ఫ్లవర్ బూన్ వాడడం వల్ల సార్, దీని ఎఫెక్ట్ ఏమంటే ఫ్లవర్ బూన్ వాడడం వల్ల పూత పింజులు అవ్వడము, పింజులు కాయలు అవ్వడం కారణం ఏంటంటే ఫ్లవర్ బూను చాలా బాగా పనిచేస్తుంది. భూమికు బాగా అట్లా మాదిరి పనిచేస్తుంది. రూట్ అండ్ వెజ్ బూస్టర్ కూడా బాగా పనిచేస్తుంది అదే మాదిరిగానే. ఇది చూస్తూ ముఖ్యంగా మనకు ఈరోజు ఈ ఈగలు, ఈ తేనెటీగలు, రకరకాల ఈగలు అంటే సార్ పంట నాశనం చేసే పురుగులు కాకుండా పంటను డెవలప్ చేసే పురుగులు ఏవి, ఇవంతా ఫలదీకరణ బాగా జరగడానికి కోసం పూతల మీద చెట్లన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ తేనెటీగలు సార్. ఇవి పెద్ద తేనెటీగలు, చిన్న తేనెటీగలు, ఇవన్నీ కూడా ఇది పెద్ద తేనెటీగలు, చిన్న తేనెటీగలు 2 రకాలు ఉన్నాయి సార్ ఇంట్లో. చూస్తే చాలా బాగుంటుంది సార్. ఇంకా ఇప్పుడు కొత్తగా ఇంకొక పంట పక్కన పెడుతున్నారు, మిరప చెట్లు ఆల్రెడీ వేస్తున్నారు. దాని గురించి కూడా కొంచెం లైవ్గా చూపిస్తాను సార్. ఎందుకంటే రైతులకు అందరూ కూడా పెట్టుబడులు బాగా తగ్గాల, ఆర్గానిక్ పంటలు పండించుకోవాలా. ఇదంతా కూడా ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఇందాక చెప్పినటువంటి బూస్టరు మనకు భూమి పవర్ 5 కిలోలు సార్. అక్కడ ఆ లాస్ట్ పేపర్ వెళ్ళా కదా, ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం కలిసి 5 కేజీలు వేసినారు. ఒక 4 కేజీలు ప్యాకెట్ వచ్చి మనకి ఎంత పడుతుంది అంటే ఒక 650 రూపాయలు పడుతుందండి. బూస్టర్ వచ్చి 475 రూపాయలు, సరే 450 అంతే సార్. 2 కూడా కలిపి 1100 రూపాయలు. ఆలోచించండి సార్. ఇది వచ్చి రీసెంట్గా సార్ వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు.
ఇక్కడ ఖర్చు తగ్గడానికి కారణం ఒకటే సార్. ఫస్ట్ వచ్చి సార్ ఏం చేస్తారంటే ప్రతి వారము మన కేవా కిట్ ఉంది కదా, ఈ కిట్లోని ప్రోడక్ట్లు అన్నీ కూడా స్ప్రే చేస్తూ ఉంటారు సార్ వచ్చి ప్రతి వారం స్ప్రే చేస్తారు. మీకు ఈ పంట మళ్ళీ మీకు చూపిస్తాను సార్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చూసాను కదా సార్ మన వాళ్ళు. అవును, మన ఎలాగుంది మొన్న ఇక్కడ పెట్టినది కదా సార్, అది చెట్టు చిన్న మొలక ఉందా సార్. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఇంతకుముందు వచ్చి విజిట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది సార్. ఇది చిన్న మొలకగా ఉండేది ఆ రోజు, ఈ రోజుకి ఎంత పెరిగిందో చూడండి సార్. ఇక్కడ ఏం పురుగులు రాకుండా, ఆకు ముడతలు లేకుండా ఇట్లా షైనింగ్ బాగా నీట్గా రావడానికి కారణము మన దగ్గర ఉన్నటువంటి కిట్ ఏదైతే ఉందో, ఈ కిట్ వచ్చి మనము ఫుల్గా స్ప్రే చేస్తారు సార్. మధ్యలో గడ్డి కూడా ఏం ఏపుగా పెరిగింది చూడండి, ఎక్కడే కానీ కలుపు గడ్డి కూడా కొట్టలేదు సార్. కలుపు మందులు కొడతారు కదా గడ్డి మందు, ఆ గడ్డి మందును కూడా కొట్టలేదు. ఎందుకంటే మొత్తం ఆర్గానిక్ ఇది. ఎక్కడ ఇది గడ్డి అంతా కూలీలు పెట్టి తీపిచ్చేస్తారు, ఇంత బాగా చేస్తారు సార్. లేబర్ ప్రాబ్లం వచ్చింది సార్. నా దగ్గర 30 మంది లేబర్ ఉంటారు రెగ్యులర్ గా. అయితే ఈ టమాటా రేట్ రావడం వల్ల అక్కడ బయట కొంచెం 50-100 ఎక్కువ ఇస్తామని తీసుకెళ్లిపోవడం వల్ల లేబర్ ప్రాబ్లం వల్ల అలాగే ఉంది గడ్డి. ఈ రోజు రేపు వచ్చి తీసేస్తాం సార్ గడ్డి. అంటే ఈ మధ్యలో అంత గడ్డి తీసేస్తే చెట్లు బాగా ఏపుగా వచ్చేస్తాయి. ఎక్కడే కానీ గడ్డి మందులు కూడా కొట్టకుండానే తక్కువ ఖర్చుతోనే పంటలు బాగా పండిస్తారు సార్ అనమాట. ఈ మాదిరి మనం అందరూ రైతులకు చెప్పి మరీ పండించాలా. అది కౌలు భూమి సార్ ఇది. నేను కెమికల్ తో పండించుకున్నా నన్నేం వాళ్ళు అడిగేది లేదు. కానీ కెమికల్ తోనే కాదు, ఒక ఆర్గానిక్ తో పండించి నిరూపించాలంటాననేసి ఒక ఉద్దేశంతో కౌలు భూమిలో కూడా నేను ఆర్గానికే చేస్తున్నాను. ఎందుకంటే సార్ ఈ వీడియోలు మనకు మాత్రమే కాదు, సార్కి వచ్చే టీం ఉంది, సార్కి వచ్చే నర్సరీ ఉంది. ఈ నర్సరీ ద్వారా ఎంటైర్ ఆంధ్ర, తెలంగాణ ఎన్ని రాష్ట్రాలు పంపిస్తారు సార్ నారు మీరు? తమిళనాడు వెళ్తాది, తెలంగాణ వెళ్తాది, మన ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా దాకా వెళ్తారు సార్. ఇచ్చాపురంలో కూడా మా కస్టమర్స్ ఉన్నారు సార్. ఈ ఏరియాకి అంతా కూడా స్టాక్ పాయింట్ పెట్టించాలని చెప్పి ఆల్మోస్ట్ స్టాక్ పాయింట్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అన్ని ఏరియాలో స్టాక్ పాయింట్లు వస్తాయి. మొత్తం కిట్ల మీద ఫోకస్ చేసి 12 స్లాబ్లు వీలైనంత తొందరగా కుదిరితే 1 year లోనే దీన్ని కంప్లీట్ చేయాలనేది సార్ టార్గెట్ అంట. మొత్తం చెట్టు స్ప్రేయింగ్ ఇది మొక్క దగ్గర నుంచి చూపించండి సార్. ఇది ఓన్లీ కిట్ మాత్రమే, ఓన్లీ కిట్ మాత్రమే వాడిండేది సార్. ఒక 2 సార్లు కిట్ కొట్టాము. తర్వాత వచ్చేసి ఒక భూమికి ఎక్స్ట్రాక్ట్, మైక్రో న్యూట్రియన్స్, గ్రోత్, ఎంజైమ్, ఈ 4 రకాల భూమి. ఇది కూడా హాఫ్ లీటర్ 2 సార్లు ఇస్తాం సార్. ఒకసారి హాఫ్ లీటర్. ఎంత ఉంటుంది సార్ ఈ విస్తీర్ణం? ఈ చిన్న తోట మాత్రం 10 గుంటలకి హాఫ్ లీటర్ ఇస్తున్నాం. 2 సార్లు ఇచ్చినాం. ఓకే, హాఫ్ లీటర్ 2 సార్లు ఇచ్చేసి కిట్లు మాత్రం స్ప్రే చేస్తానే ఉన్నాం. ఇట్లయితే వీక్లీ వన్స్ స్ప్రే. శనివారం నాటిది వెంకటరమణ స్వామి గుడికి ఎట్లా పోతాం, ఖచ్చితంగా శనివారం నాకు వచ్చేసి మొత్తం ఒక రౌండ్ స్ప్రే చేసేస్తాం సార్. ఎందుకంటే కాలేజ్ ఉంటుంది, పిల్లోళ్ళు వస్తారు, కాలేజ్ పిల్లోళ్ళు వాళ్ళు స్ప్రే చేసేసి వెళ్ళిపోతాం సార్. అదే సార్ సీక్రెట్. శనివారం వచ్చి స్ప్రే చేస్తారు. ఎందుకంటే పురుగులు రాకముందు ప్రివెన్షన్ గా వాడాలి. మనమైతే ప్రతి మందు అడ్వాన్స్ గానే వాడాలి సార్. ముందు రోగం వచ్చినాక ఏ మందు వాడలేదు. వెరీ గుడ్. వచ్చినాకైతే ఎక్కువ మతాదులో వాడాల. రాకముందు అయితే అడ్వాన్స్ గా తక్కువ మతాదులో వాడుకుంటే కూడా పనిచేస్తా ఉంది. బాగా చాలా సూపర్ గా పనిచేస్తా ఉంది. మీరు ఎవరు ఏమైనా ఏ క్రాప్ అయినా రెఫర్ చేయండి. ఏ క్రాప్ అయినా రైతు అంటే ఏం పంట అన్నా పెట్టినిలే, టోటల్ గా రెఫర్ చేయండి. వెరీ గుడ్. నేను భరోసా ఇస్తాను, ఇబ్బంది లేదు సార్. సూపర్ సార్. అదే సార్ విషయము. దీనిపైన ఉంటే కూడా నా పొలం కాడ చూసుకోమనండి. కావాలంటే నా పొలంలో పండిన పంటను కూడా ల్యాబ్ కి ఎత్తుకుపోయి టెస్ట్ చేసుకోమనండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, ఏం వాడినాము ఏమి డిఎన్ఏ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది, చూసుకోవచ్చు కావాల్సింటే. అదే సార్ ఆల్రెడీ మిర్చి నన్ను అప్పుడే అడ్వాన్స్ గా అడుగుతున్నారు సార్ కొంతమంది. ఏమి ఈ రిస్వెల్లి స్కూల్ వాళ్ళు ఉన్నారు కదా సార్, నువ్వు ఆర్గానిక్ లో పండిస్తున్నావు కదా పంటలు, మా పంటలు పండలేదు, మా పొలంలో పంటలు పండలేదు, నువ్వు పండిస్తున్న మిర్చి మాకు ఇస్తావా, ఏం రేట్ కి ఇస్తావు అని ఒకసారి వచ్చి అడిగేలేరు సార్ క్యాంటీన్ కావాలని. సరే సార్, ఆ రోజు పరిస్థితిని బట్టి చెప్తాను సార్, మీకే ఇస్తాలేండి అంటారంటే. లేదు మొత్తం పంట అంతా నాకే కావాలా అన్నాడు. అలాగే ఇచ్చేయలేదు సార్. నేను ప్రతి ఏడాది 10 సంవత్సరాలుగా ఎండుమిర్చి అమ్ముతాను, నా కస్టమర్స్ కొను మిగిలినవి మీకు ఇస్తాను అంటని చెప్పాను సార్. ఓకే, సూపర్ సార్. సార్ వచ్చి మనకు ఛాలెంజ్ గా చెప్తున్నారు. ల్యాబ్ లో కూడా ఏ ల్యాబ్ కానీ వెళ్ళి చెక్ చేసుకోండి అంటున్నారు. పంట ఇస్తాను, క్రాప్ ఇస్తాను, కాయలు ఎత్తుకుపోయి ఎక్కడైనా చెక్ చేసుకోండి అని చెప్తాను. చూడండి సార్ ఎంత ధైర్యంగా చెప్తున్నారు. ఎందుకంటే వాడే విధానం అది. ఇదంతా కూడా ఈ తోటకే వాడినది, ఈ పక్క ముదురు తోటకి అంతా కూడా అదే వాడినది. సో ఈ తోట కూడా అదే వాడినది. ఎక్కడే ఎందుకంటే ఇది కూడా చాలా హెల్తీగా వస్తుంది. ఈ 40 ఇప్పుడున్న పరిస్థితుల్లో 40 డిగ్రీ టెంపరేచర్స్ వస్తాను సార్. ఈ 40 డిగ్రీ టెంపరేచర్స్ లో ఏ రైతు వచ్చి నా మిర్చి తోట చూసినా, నేను ఒక క్రేట్ నాటాను, నాకు ముడుకుపోయినాయి, నా ఒక క్రేట్ ముడకపోయినాయి, నువ్వేం చేసినావు, సీక్రెట్ ఏమి మాకు చెప్పు. నేను సీక్రెటే లేదు ఇందులో. ఇదో మాకు నర్సరీలో రండి,
కేవా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మేము చెప్పిన పద్ధతి ప్రకారం నేను కాంబో కిట్ ఇస్తాను ఒకటి, అవి తీసుకెళ్ళి వాడండి. మీకు పొలం బాగా రాకపోతే నా దగ్గరికి రండి. అదే సార్ వచ్చి అన్ని ఏరియాలకు ప్రోడక్ట్లు అయితే ఫుల్గా ఇచ్చేస్తున్నారు. సో ఆల్రెడీ ట్రిప్ లో కొన్ని రకాల పోతా ఉన్నాయి, నీళ్ళు అయితే ఇచ్చినారు పప్పులుగానే. సార్ చామంతికి కూడా ఇచ్చినాం సార్. చామంతి కూడా మీకు తోట చూపిస్తాను. అదే మాదిరిగా సార్ స్టాక్ పాయింట్ నర్సరీ కాడ పెట్టేస్తున్నాడు. రీసెంట్ గా రూమ్ తీసుకొని ఫుల్ గా పెట్టారు, ఎందుకంటే స్టాక్ సరిపోలేదు. ఇల్లుకు అక్కడికి దగ్గర ఉంది, అంతా ఒక 100 మీటర్ల డిస్టెన్స్. ఆడికాడికి పొద్దున తిరగలేక సార్ వచ్చి ఇంటికాడ చాలా పెట్టాడు, మళ్ళీ ఇక్కడ పెట్టినారు అనమాట. ఇదంతా కూడా రీసెంట్ గా మళ్ళీ ల్యాడర్ వేస్తున్నారు. ఇదంతా కూడా దగ్గరలో మనకు పంట టోటల్ గా అగ్రికల్చర్ ఆర్గానిక్ కూడా పెట్టే టమాటో సార్. ఇదంతా టమాటా వెరీ పెట్టే టమాటో, ఎందుకంటే మన మదనపల్లి చుట్టుపక్కల టమాటో ఎక్కువ ఉంటది కాబట్టి టమాటోతో ఒకసారి చేసి చూపెడితే తర్వాత ఛాలెంజ్ గా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అది ఏ ఊరికి ఆ ఊరికి ఆ రైతుకే బ్యాక్ పాయింట్ ఇచ్చేస్తాను. అదే సార్ ప్లాన్ సీక్రెట్ అంటే. ఎందుకంటే చూడండి సార్, ఇక్కడ కూడా మనం ఇక్కడ వస్తుంటే దావలో ఇక్కడ బాటలు కనపడండి. మనకు ఎక్కడ చూసినా సార్వి. ఇది కూడా టైప్స్ ఆఫ్ చామంతి. ఒకటి ఒక రకమా? 4 లైన్లు. ఓకే. తర్వాత ఈ 4 లైన్లు ఒక రకము. సార్ ఇదంతా పూలు పోసే చెట్లు కదా సార్, ఇదంతా పూలు రాకముందే కట్ చేసేసి సారు నారు పోసి అమ్ముతాడు అనమాట. చెట్లు చూడండి, ఎక్కడనే కానీ ఏం పురుగులు లేకుండా మీరు చూడొచ్చు. ఎక్కడనే కానీ ఒక చిన్న దోమ కూడా, చెట్టు ఎంత కదిలించినా కూడా ఒక చిన్న దోమ కూడా లేకుండా, చెట్టు కూడా ఎంత ఏపుగా వర్షాకాలంలో ఉన్నట్టు ఉంది చూడండి. చూడు సార్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా చామంతి పూలు. ఆ మొక్క నేను చామంతి మొక్కలు అమ్ముతాను సార్ నేను. సార్ ఇప్పుడు ఇది పెరిగినాడు సార్, ఇది నేను మా ఇంటికి ఎత్తుకెళ్ళిపోతా పప్పులేకి. తీసుకెళ్తాను సార్. ఇంకా మొక్క పెరిగిస్తాను. ఉంది సార్ చూడండి సార్, ఇవన్నీ కూడా చెట్లన్నీ లైట్లు వేస్తున్నారు సార్. ఇక్కడ ఇది డిఫరెంట్, ఎందుకు సార్ లైట్లు వేస్తారు? ఇది రాత్రుల్లో నిద్రా వ్యవస్థను ఎక్కువ ఒప్పుకోకుండా మొక్క ఎదిగేదానికి సార్. ఓకే. చూడండి సార్, ఇక్కడ దాకా ఒక వెరైటీ, ఇక్కడి నుంచి తర్వాత ఒక వెరైటీ.